హాయ్ ఫ్రెండ్స్, ప్రజెంట్ నెట్ఫ్లిక్స్లో తెలుగు, తమిళ్, హిందీ ఈ 3 లాంగ్వేజ్లో స్ట్రీమింగ్ అవుతున్న మూవీ చోటా భీమ్ అండ్ ద కర్స్ ఆఫ్ దమ్యాన్. ఈ మూవీ ప్రజెంట్ నెట్ఫ్లిక్స్లో అవైలబుల్గా ఉంది. రివ్యూలోకి వెళ్ళే ముందు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ఆన్లో అయితే పెట్టుకోండి. ఇంక ఈ మూవీ స్టోరీ విషయానికి వెళ్తే, డోలక్పూర్లో చోటా భీమ్ తన ఫ్రెండ్స్తో చాలా ఆనందంగా జీవితాన్ని లీడ్ చేస్తూ ఉంటారు. అదే సమయంలో దమ్యాన్ యొక్క మనుషులు డోలక్పూర్ వచ్చి దమ్యాన్కున్న శాపాన్ని చోటా భీమ్ ద్వారా అయితే విడిపిస్తారు. శాప విమోచనం పొందిన దమ్యాన్ ఏం చేశాడు, అసలు దమ్యాన్కి చోటా భీమ్కి సంబంధం ఏమిటి, అలాగే దమ్యాన్ని సోనాపూర్లో ఎందుకు బంధించి ఉంచారు, ఇవన్నీ తెలియాలి అంటే ఖచ్చితంగా మూవీ అయితే చూడాలి. మూవీ అయితే చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. మూవీ అయితే చాలా బాగుంటుంది. మనం చోటా భీమ్ బొమ్మల మూవీస్ని చాలా చూసే ఉంటాం. ఆ మూవీస్లో బేస్గానే ఈ మూవీని మనకి తీయడం అయితే జరిగింది మనుషులతో. ఈ మూవీలో చోటా భీమ్ క్యారెక్టర్గా నటించిన కుర్రాడైతే చాలా బాగా నటించాడని చెప్పుకోవచ్చు. అలాగే గ్రాఫిక్స్ కూడా బాగానే ఉంటుంది. మీరైతే ప్రతి ఒక్కరూ ఈ మూవీని చూడండి. అలాగే చోటా భీమ్తో పాటు తన ఫ్రెండ్ క్యారెక్టర్స్కి ఇచ్చిన వాళ్ళందరూ కూడా చాలా బాగా చేశారు. అలాగే ఈ మూవీలో మనకి అనుపమ ఖేర్ గారు కూడా నటించారు. మనం కార్తికేయ మూవీలో చూసే ఉంటాం ఆయన్ని. ఆయన డైలాగ్ కానీ ఆయన ఎక్స్ప్రెషన్స్ కానీ చాలా బాగా ఇస్తారు. ఈ మూవీలో మాయల మాంత్రికుడు తెలిసిన వ్యక్తిగా మనకి కనిపిస్తాడనమాట. మూవీలో అనుపమ ఖేర్ గారు కూడా చాలా బాగా నటించారు. ఒక్కసారి మూవీని అయితే చూడండి, నెట్ఫ్లిక్స్లో అవైలబుల్గా ఉంది. మూవీలో వచ్చే ఫైట్ సీన్స్ కానివ్వండి, అలాగే గ్రాఫిక్స్ కానివ్వండి, సాంగ్స్ కానివ్వండి, అలాగే ఎమోషన్స్ కానివ్వండి, ఇవన్నీ కూడా చూడడానికి చాలా బాగున్నాయి. ఒకసారి ఈజీగా ఫ్యామిలీతో ఈ మూవీని అయితే చూడొచ్చు. అలాగే చిన్నపిల్లలకు కూడా ఈ మూవీ బాగా నచ్చుతుంది. ఒక్కసారి అయితే ట్రై చేయండి. అలాగే నా ఎక్స్ప్లెనేషన్ నచ్చితే వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ఆన్లో అయితే పెట్టుకోండి. థ్యాంక్ యూ.